పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని, ఆ పార్టీని మరలా అధికారంలోకి తీసుకుని వచ్చేందుకు వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు, పెద్దాపురప్పాడు, విజయరాయుడుపాలెం గ్రామాలలో కాకినాడ రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కురసాల కన్నబాబు, సినీ నటులు గౌతమ్ రాజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో ప్రచార రథంపై ప్రజలకు అభివాదం తెలుపుతూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మహిళలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ పూలమాలలతో మంగళహారతులు పట్టారు. ముందుగా ఆయా గ్రామాల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి సత్యబాబు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చింతా ఈశ్వరరావు, ప్రసాద్, చంటిబాబు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలంతా కూడా ఏకకంఠంతో జగన్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఎందుకంటే కన్నబాబు గారు చేసిన సేవలు అందరికీ తెలుసు. అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి పేదవాళ్ళందరికీ కడుపునింది. అలాగే అన్నిటికంటే నేను ముఖ్యంగా మీకు ఏం చెప్తున్నానంటే, రెండు చేతులు జోడించి నమస్కరించి ఏం చెప్తున్నానంటే, కోవిడ్ అప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఎవ్వడం మనల్ని అసలు కాపాడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్స్ ద్వారాగా మనందరి ఆరోగ్యాన్ని కాపాడి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, అందుచేత అది మర్చిపోకూడదు. మనం అది మర్చిపోయామంటే, అది విస్మరించామంటే భగవంతుడు కూడా క్షమించాడు. అందుకే జ్ఞానగుర్తు ఓటేయండి. అలాగే సునీల్ గారు కూడా భవిష్యత్తులో వచ్చే 5 ఏళ్ళు కూడా పేద ప్రజల కోసం పనిచేసి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోమని కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు ఏ విధంగా చేశారో, రైతాంగానికి ఎలా చేశారో, మహిళలకు ఎలా చేశారో, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి వర్గాన్ని ఒక కాల్చుకుంటూ వచ్చారు. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అవి చేసుకుంటూ వచ్చారు. ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా చాలా అభిమానంగా రిసీవ్ చేసుకుంటూ మమ్మల్ని తప్పకుండా మీరే కావాలి, మళ్ళీ మీరే రావాలని అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రచారం చాలా ముమ్మరంగా సాగుతుంది. ఎందుకంటే 2 రోజుల ప్రచారం చూసుకుంటున్నాను. ఈరోజు విజయరాయుడుపాలెంలో నాతో పాటు ఈ కార్యక్రమం పెద్దలు మన సర్పంచ్ గారు రావు గారు, అదేవిధంగా పెద్దలు మన చంటిబాబు గారు, కేసీఆర్ సికందర్ గారు, దాదా వెంకటేశ్వర గారు, ఇంకా పుల్లేశ్వర గారు సొసైటీ అధ్యక్షులు, అదేవిధంగా భాస్కర్ గారు, తర్వాత వచ్చి నాగరాజు, రాజు, సుధీర్, వైస్ ప్రెసిడెంట్ శారద గారు, ఉన్న వెంకటేశ్వర గారు, వీరందరూ పాల్గొన్నారు. అదేవిధంగా పెద్దాపురంలో కూడా పెద్దలు మన గొల్లపల్లి ప్రసాద్ గారు, సర్పంచ్ గారు శ్రీనివాసరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారు, పట్టాభి గారు, రాజబాబు గారు, ఒంగోలులో